కాచిగూడలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇంటి పని మనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇందుకోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే సంతోష్ నగర్లో నిందితులు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాత్రి జరిగిందని తెలిసింది. మాకు పొద్దున్న 8:30కే తెలిసింది. పొద్దున్న 8:30కు వాళ్ళని తీసుకొని పోతున్నారు. పోలీస్ వచ్చింది. ఎందుకు వచ్చింది పోలీస్ అని అనుకున్నాము. భార్య భర్తలను ఇద్దరిని వాళ్ళు పట్టుకొని తీసుకుపోతారు. వాళ్ళు కాన్షియస్ లో లేరు. వాళ్ళు పదార్థంలో తినే పదార్థంలో ఏదో కలిపినరంట. అయితే వాళ్ళని తీసుకోవడం వాళ్ళు నడవడానికి కూడా లేదు. ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా కాన్షియస్ లో రాలేదు. వాళ్ళ భార్య కారు కూడా తీసుకొని పోయారు. కొడుకు వాళ్ళు కూడా లేరు. వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళినట్టుంటే మరి ఇంతవరకు రాలేదు. వాళ్ళు లేని ఆశకు చూసే ఈ పని చేశారు. కాచిగూడ చోరీ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఉన్నటువంటి దంపతులకు లిక్విడ్ రూపంలో మత్తుమందించి వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం కూడా గుల్ల చేసినటువంటి సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతము ఎక్కడైతే చోరీ జరిగిందో ఆ ఇంటి దగ్గర ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఆశీర్వాద్ ఇదే ఆశీర్వాద్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు హేమరాజ్ అనేటువంటి దంపతులు. వీరితో పాటు తన కొడుకు కోడలు కూడా ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో తన కొడుకు కోడలు అటు బ్యాంకాక్ నిమిత్తము బ్యాంకాక్ వెళ్ళాడు విహారయాత్రకు. ఆ తర్వాత ఇంట్లో కేవలం హేమరాజ్తో పాటు తన భార్య ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. గత కొంత కాలంగా ఒక 1 year బ్యాక్ ఒక పని మనిషిని వీరు పనిలోకి పెట్టుకోవడం జరిగింది. ఆ పని మనిషి ద్వారా మరొక 4 మొత్తం 5 పని మనుషులు ఉంటారు. ఈ ఇల్లు మొత్తం కూడా హేమరాజ్ కుటుంబ సభ్యులే ఉంటారు. ఎవరు కూడా కిరాయికి ఉండరు. మొత్తం 3 అంతస్తులు 3 ఫ్లోర్లు కూడా ఇతనే ఒక్కడే ఇంట్లోనే ఉంటుంటాడు. అతను కుటుంబ సభ్యులు తన కొడుకు కోడలతో పాటు తన భార్య పిల్లలతో పాటు ఇదందరూ కూడా ఇదే నివాసంలో ఉంటున్నారు. ఇటీవల కాలంలో తన కొడుకు కోడలు విహారయాత్రకు బ్యాంకాక్ వెళ్ళడం, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి హేమరాజ్ దంపతులని టార్గెట్ చేసినటువంటి నేపాలీ గ్యాంగ్ వారు నిన్న అంటే ఆదివారం రోజు ఒక లిక్విడ్ రూపంలో వారు తినేటువంటి ఆహార పదార్థంలో కొంత మత్తుమందించి వారిని అపస్మారక స్థితికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారపు ఆభరణాలు కేజీ గోల్డ్తో పాటు 50 లక్షల నగదును కూడా చోరీ చేసి ఇక్కడ నుంచి పరారి కావడం జరిగింది. అయితే ఎప్పుడైతే వారికి లిక్విడ్ రూపంలో మత్తుమందించారో అప్పటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ప్రస్తుతం వారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంట్లో మాత్రం తాళాలు వేశారు. ఎవరు కూడా లేరు. పోలీసులు అయితే దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. వారు వెళ్ళినటువంటి కార్ని ఇప్పటికే సంతోష్ నగర్లో గుర్తించారు. సంతోష్ నగర్లో కార్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరితో పాటు ఇక్కడ లోకల్గా పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం మీద వీరు పరారైనటువంటి వారి కోసం మాత్రం 3 ప్రత్యేక బృందాలుగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. వీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరి గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు, వారు ఏ ప్లేసెస్లో ఇలాంటి చోరీలు పాల్పడ్డారనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కూడా పోలీసులు అనేక సార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పనిలోకి పెట్టుకుంటున్న వారి ఆధార్ కార్డులు వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే వారికి సంబంధించినటువంటి పనులు పెట్టుకోవాలని పోలీసులు పదే సూచించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు తరచూ హైదరాబాద్ నగరంలో జరుగుతుంటాయి. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. నేపాలీ గ్యాంగు, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఇలాంటి గ్యాంగులు హైదరాబాద్కు వస్తూ వారిని నమ్మిస్తారు. ఆ తర్వాత వారికి అదును చూసుకొని వారితో మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా గుల్ల చేసే సంఘటనలు కూడా గతంలో కూడా అనేకం చోటు చేసి ప్రస్తుతం హైదరాబాద్ కాచిగూడలో జరిగినటువంటి సంఘటన కూడా అదే తీరులో కనిపిస్తుంది. బలరాం, సునీల్, అంటే అపస్మారక స్థితిలో ఉన్న ఇంటి యజమానుల ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రస్తుతం ఎటువంటి చికిత్స అందుతోంది? మరోవైపు వారి కుమారుడు కూడా విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా మీరు చెప్తూ ఉన్నారు. ఈ చోరీ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది, పోలీసుల వారికి ఏ రకంగా వెళ్ళింది? ప్రస్తుతము ఇతను రోజు మార్నింగ్ పూట వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. అయితే వాకింగ్కి రానిటువంటి నేపథ్యంలో తన స్నేహితుడు హేమరాజ్ స్నేహితుడు ఇంటికి వచ్చి ఎందుకు వాకింగ్ రాలేదని అడిగిన తర్వాత అడిగే ప్రయత్నం చేసింటారు. కానీ వారు ఇంట్లో ఉండి ఒక్కసారిగా అన్కాన్షియస్లో వెళ్ళిపోయిన నేపథ్యంలో వారిని ఒక్కసారిగా పిలిచి లేపిన తర్వాత వారంతా కూడా పూర్తిగా ఇలా జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా పూర్తిగా వెళ్ళలోకి రావడం, ఆ తర్వాత వెంటనే వారు పోలీసులను ఆశ్రయించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతము తన కుమారుడు బ్యాంకాక్ విహారయాత్రలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా
పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. మరోవైపు చోరీ చేసినటువంటి 5 మహిళల్లో ఒక మహిళనైతే పోలీసులు గుర్తించారు. మరోవైపు వారు వెళ్ళినటువంటి కార్ను కూడా ఇప్పటికే సంతోష్ నగర్లో సీజ్ చేశారు. కాబట్టి ఇక పరారైనటువంటి 4 ఆ నేపాలీ గ్యాంగ్ మరి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, వారి బయోడేటా ఏంటి అన్న దానిపై కూడా సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాచిగూడ ఏసీపీతో పాటు కాచిగూడ ఇన్స్పెక్టర్ ఈ కేసులో 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం అయితే కేసుని చాలా సీరియస్ గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్. కాచిగూడలో భారీ చోరీ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇంటిలో పనికి కుదిరిన ఒక మహిళ తనతో పాటు మరో 4 పనిలో పెట్టింది. అయితే ఆ ఇంటి యజమాని తాలూకా కుమారుడు కొంత విదేశీ పర్యటనలో ఉండడం నేపథ్యంలో ఇంటి యజమానులకు కొంత మత్తుమందు ఇచ్చి ఇంట్లో ఉన్న నగదును చోరీ చేసి అక్కడి నుంచి పరారైపోయిన ఘటన ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది.